నేను ఏ సమస్య ఉన్నా ఎక్కడ సిలికాన్ నగర్ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం కోసం కొట్లాడే బిడ్డారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కానీ నేడు ప్రజాస్వామ్య ఉద్యమంలో కానీ న్యాయం ధర్మం దిక్కు నిలబడే బిడ్డను. నేను డబ్బులకు ఆస్తులకు నేను లొంగిపోయేటోని కాదు. అలా గన్ని సమస్యలు మనం పొద్దున్న తిరుగుతున్నాం కదా, గన్ని సమస్యలు ఉన్నాయి చిలకనార్లా. ఎక్కడ మంచిగా అయింది వీటికి నేను ఒకటే కోరుకుంటున్నా, చిలకాన్ నగర్ మార్పు కోరుకుందాం, చిలకాన్ నగర్ డివిజన్ మార్పు కోరుకుందాం, చిలకాన్ నగర్ ని రోడ్ మోడల్ గా చేసి దిద్దడమే నా యొక్క లక్ష్యం. అసలు తెలంగాణ సంపద ఎవరు? అంటే మీ ఇంటి పేరే తెలంగాణ పెట్టుకున్నావా, లేకుంటే అసలు మీ ఇంటి పేరు ఏంది? సంపద అంటే ఎవరు? మీరు ఎందుకని ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు కానీ లేకుంటే ప్రశ్నించే విధానంలో అంటే గుండె ధైర్యంతో ముందుకెళ్తా ఉంటారు? ఏంది అసలు మీ స్టోరీ? 2005 ఒక చరిత్రాత్మకమైన సంవత్సరం. తెలంగాణ ఉద్యమంలో ఈ బిడ్డ నాడు మంత్రుల కారుపై టాయిలెట్ పోసి రాష్ట్ర వ్యాప్తంగా పెన్ సంచలనంగా మారి 2006 2006 నుండి 2018 వరకు తెలంగాణ బాలల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా సమగ్రంగా బాధ్యతలు నిర్వహించి ఎక్కడ తెలంగాణ ఉద్యమం మొదలైన ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఇట్లా మహబూబ్ నగర్, గోదావరి కని ఇట్లా పోతుంటే అనేక జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలు, వరంగల్ ఇలాంటి జిల్లాలలో తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని ముందుకు తీసుకుపోయి, అరే తెలంగాణ రాష్ట్రం కోసం మీరే కాదు మా వంతు పాత్ర బాలల సంఘానికి ఉంటుందని ఆ రోజు చాటి చెప్పి తెలంగాణ ఊరూరా ఈ తెలంగాణ సంపద ఊరూరా గజ్జగట్టి కైగట్టి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎంత యుద్ధం చేసిండో కేసీఆర్ కంటే ఎక్కువ యుద్ధం చేసిన నేను. ఎంత కష్టపడ్డ పీడికి కూడా మరి ఎందుకు నేను గుర్తించట్లేదు అంటే ఏం చెప్తూ? నేను చెప్తున్నా కదా, నాలాంటి బిడ్డ తెలంగాణ ఉద్యమంలో ఒక కమిషనర్ని కొట్టి 3 నెలల జైలు జీవితం గడిపిండు. నాలాంటి బిడ్డ 3 నెలల జైలు జీవితం చెప్తుంది. తెలంగాణ సంపద కష్టం ఏందో మౌలాలి రైలు రోకో చెప్తుంది. తెలంగాణ సంపద కష్టం ఏందో సోనియా గాంధీ ఇల్లు చెప్తుంది. అమరవీర్ల చనిపోయినాటి అమరవీర్ల కుటుంబాలు చెప్తారు. కన్పార్ అసెంబ్లీ గేటు చెప్తుంది తెలంగాణ సంపద ఏందో. మిలియన్ మార్చ్ చెప్తుంది. సాగర్ ఆరని చెప్తుంది. ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాలు చెప్తాయి తెలంగాణ సంపద కష్టం ఏందో. తెలంగాణ సంపద కష్టం ఏందో ఆర్టీసీ కార్మికులు చెప్తారు. ఇన్ని ఉద్యమాలు జైలు బ్యూరో చెప్తుంది. మౌలాలి రైలు రోకో చెప్తుంది. నాంపల్లి కోర్టు చెప్తుంది. కరీంనగర్ టూ టౌన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ చెప్తాయి. సిద్దిపేట పోలీస్ స్టేషన్ చెప్తుంది. నల్గొండ పిఎస్ చెప్తుంది. తెలంగాణ సంపద ఏంటోడు కష్టాన్ని గుర్తించని కేసీఆర్ నాడు గుర్తించలే. నాడు అన్యాయం జరిగింది కాబట్టే ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో వారితో పాటు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరినాయి ఇవాటికి 6 సంవత్సరాలు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇంట్లో కలిసి బయట రచ్చగెలువు అంటారు. మరి నువ్వు పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో నువ్వు మరి గెలిచినట్లా, లేకుంటే ఓడినట్లా, లేకుంటే గెలవబోతున్నట్లా? నా గడ్డ మీద ఉద్యమం చేసిన నా చిలకన్ నగర్ గడ్డ ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపంగా ఉన్నది. నా చిలకన్ నగర్ ప్రజలు ఇలా ఎక్కడ ఉద్యమం చైతన్యమైతే ఆ ఉద్యమం రాష్ట్ర స్థాయి తెలంగాణ ఉద్యమం కానీ, రాష్ట్ర స్థాయి బీసీ ఉద్యమం కానీ, రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రజాస్వామ్య ఉద్యమం కానీ ఈ గడ్డ మీద సక్సెస్ అయినాగానే మొత్తం సక్సెస్ అవుతుంది. ఈ గడ్డ చిలకన్ నగర్ గడ్డ అంటే చైతన్యానికి మారుపేరు, ఉద్యమాలకు మారుపేరు. అలాంటి గడ్డ మీద నేను గెలవబోతున్నా. ప్రజలు అవకాశం ఇస్తే గెలుస్తా, పార్టీ టికెట్ ఇస్తే గెలుస్తా. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు అని చెప్తున్నారు కదా, ఈటల రాజేంద్ర గారికి అసలు నీ ముఖ చిత్రం గుర్తుంటది? అసలు ఎందుకు గుర్తుంటదన్న? నా ముఖ చిత్రం రాజేంద్ర అన్నకి కాదు, యావత్ తెలంగాణ సమాజంలో, తెలంగాణ ప్రజలలో, తెలంగాణ గుండెలలో నా ముఖ చిత్రం ఉంటది. ఈటల రాజేంద్ర అన్న నన్ను గుర్తుపెట్టుకుంటారు, ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. మాకు మా మాజీ శాసనసభ్యులు యూనివర్సిటీ ప్రభాకర్ గారికి అండగా నిలబడ్డారు. నాకు అన్ని విధాలుగా ఈడ రోడ్డు శాంక్షన్ చేయంటే అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఈటల రాజేంద్ర అన్న నిధుల నుండి శాంక్షన్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు నిన్ను గుర్తించినట్లయితే నీకు ఇక్కడ ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఇక్కడ కార్పొరేటర్ గా నీకు ఒక అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. నీకు నువ్వు చేసినటువంటి కష్టానికి కానీ వాళ్ళు కనుక గుర్తించినట్లయితే, గుర్తున్నట్లయితే ఖచ్చితంగా టికెట్ నాదే.
ఈ గడ్డ మీద ఎవడు పోటీ చేయాలన్నా, ఏ పార్టీ పోటీ చేయాలన్నా తెలంగాణ ఉద్యమకారునికి వేయాలని కూడా నీకు కోరుతున్నాను. తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన బిడ్డలకే టికెట్ ఇవ్వాలి. అది అట్టడుగు వర్గాల స్థాయి బిడ్డలకు డబ్బు ఇలా ఏమంటారు వీళ్ళు, డబ్బులు 10 కోట్లు నాకెందుకు పోయి డబ్బులు, నేను ఎందుకు నా ముఖం నేను దండం పెడితే ఓట్లు పడతాయి. నేను ప్రజలలో నిత్యం రేషన్ కార్డు లేకపోయినా, వాళ్ళకు వాళ్ళ పెన్షన్ రాకపోయినా, ఇవాళ వాళ్ళకేది రాకపోయినా ఈ బిడ్డ అండగా నిలబడ్డాడు. నాడు కేసీఆర్ మెడల్ ఉంచింది కూడా నేనే, ఈ దుర్మార్గ కార్పొరేటర్ మెడల్ ఉంచింది కూడా నేనే. ఇలా కార్పొరేటర్ ఆయన ఇంటి చుట్టూ రోడేస్తే నా నా బస్తీ ప్రజలు అమాయకంగా కొట్లాడుతుంటే ఈ బిడ్డ కొట్లాడుతున్నాడు. ఆ బస్తీలలో పోతే చెప్తారు తెలంగాణ సంపద ఏందో. నాకు డబ్బులు అవసరం లేదన్నా, నేను చేసే పోరాటం నాకు డబ్బులైనా, నాకు ఆస్తులైనా, అంతస్తులైనా పోలీసుల తెలంగాణ ఉద్యమంలో పెట్టిన అక్రమ కేసులే నాకు ఆస్తులు. నా మీద పెట్టిన అక్రమ కేసులే. ఆస్తుల విషయం పక్కన పెట్టినట్లయితే మరి సంపత్, తెలంగాణ సంపత్ అనే వ్యక్తి, సంపత్ ముదిరాజ్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డగా మరి ఏం చెప్పి మరి ఇక్కడ చిలకనగర్ డివిజన్ ప్రజల్లో ఓట్లు అడుగుతారు? సంపత్ నాయక్ అసలు కలిసి వచ్చే అంశాలు ఏంది గెలుపుకి? సంపద అనేటోడు సిలికానగర్ ప్రజలలో కానీ మంచి చెడు ఏదున్నా పోతాడు. తెలంగాణ సంపదగా అక్కడ డ్రైనేజ్ పొంగుతుందంటే 10 గంటలు సాల్వ్ చేస్తాడు. ఆ శక్తి నాకు ఉంది. గడగడగడ ప్రాబ్లంతో ఉన్నదంటే సంపద అనేటోడు అండగా నిలబడతాడు. ఈ ఆనంద్ నగర్ లో వాళ్ళు 3 వారాల నుండి కంప్లైంట్ పెట్టిన అధికారులు పట్టించుకోకపోతే నేను పోయి ఎంబన్నే సాల్వ్ చేయించి అక్కడ వాళ్ళకి అండగా నిలబడ్డా. ఆనంద్ నగర్ కాలనీ అటుపోతే కుమ్మరికుంటలో అనేక సందర్భాలుగా రోడ్డు లేక 20 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నాడు. నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ రోడ్డుతో పాటు డ్రైనేజ్ లైన్ శాంక్షన్ చేయించారు. అట్లనే ఇక్కడ ఇంద్రగాంధీ రోడ్ వేసారు. ఎంపీ గారికి అనేక సార్లు వినపతించడం వల్ల మన రోడ్డు కంప్లీట్ చేసుకున్నాం. అట్లా పోతే మంచి అయినా చెడైనా, ఒక రేషన్ కార్డు లేకపోయినా, పెన్షన్ లేకపోయినా, ఒక ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉన్నా, సంపద అనేటోడు 24 గంటలు వాళ్ళకు కళ్ళ ముందు కనబడి వాళ్ళ ముందు అండగా నిలబడుతున్నారనే విషయం ప్రజలకు తెలుసు. మీరు ఒకసారి తిరిగి రండి బస్సులలో, చెప్తారు నా గురించి. మీ మనసులో ఉన్న బాధ మీ కళ్ళలో కనిపిస్తుంది అన్న. ఎందుకంటే పార్టీ విషయంలో కానీ, పార్టీ పెద్దల విషయంలో కానీ, వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ, ఇవన్నీ విషయాల్లో కూడా నేను ఒకటే అన్నా, ఎవడు ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఎవడైనా నా మీద కుట్రలు చేసినా ఈ గడ్డ మీద గెలిచే జెండా తెలంగాణ ఆత్మగౌరవ జెండా, అది తెలంగాణ ఉద్యమకారుల జెండా, అది తెలంగాణ సంపత్ జెండా మాత్రమే, అది భారతీయ జనతా పార్టీ మాత్రమే, కాషాయం జెండా మాత్రమే. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి మీ చిలకనగర్ ప్రజలకి ఏం చెప్తారు మీ తరపు నుంచి? పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని, పనిచేసేటోడు ఎవడైతే ఉంటాడో, మీ ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి ఎన్నుకోవాలని నేను తెలియజేస్తున్నా. డబ్బులు శాశ్వతం కాదు. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినట్టు ఓటు హక్కు మన ఆయుధంగా మారుతుంది. ఆయనను మనం డబ్బులు తీసుకొని ఓటేస్తే డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన వాళ్ళం అవుతాం. డబ్బులు ముఖ్యం కాదు. నాలాంటి బిడ్డ దగ్గర డబ్బులు ఉంటాయి, పనిచేసే అధికారం ఉంటది. రేపు నీ ఇంటికి వస్తే నువ్వు కొట్టిన పడతా, నువ్వు తిట్టిన పడతా, రారా అన్న పడతా, అరే అన్న పడతా, అలాంటి బిడ్డను ఎన్నుకోవాలి. నేను డబ్బులనే శాశ్వతం కాదు. డబ్బులు ఇవాళ ఉంటాయి, పోతాయి. మద్యానికి ఏరులై పారిస్తారు ఈ రాజకీయ పార్టీ నాయకులు. వీటికి ఎక్కడ డబ్బులు తీసుకోండి, నేను కాదంటలే, కానీ ప్రజాస్వామ్యంలో కొట్లాడే బిడ్డ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పనిచేసినో ఆ బిడ్డను మీరు చూసి ఆశీర్వదిస్తారని కోరుతున్నాను.